తెలంగాణ అభివృద్ధి కట్టుబడి ఉన్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 12 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించామన్నారు. తెలంగాణలో మోదీ పర్యటనకు సక్సెస్ చేస్తామన్నారు కిషన్ రెడ్డి. తేదీ తెలంగాణకు వస్తూ ఉన్నారు. ఈ పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ ఏర్పాటు చేశాము. అంతకు ముందే వారు HICCలో జరిగేటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో సుమారు 9,000 పైన ఉన్నటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, అది జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ కానీ, వరంగల్లో ప్రధానమంత్రి మెగా టెక్స్టైల్ పార్క్ కానీ, జాతీయ రహదారులు, రైల్వే నెట్వర్కు, అదేవిధంగా హైదరాబాద్కు పెట్రోలియం సంబంధించినటువంటి పైప్ లైన్, ఈ రకంగా కొన్ని జాతికి అంకితం చేయడము, కొన్ని భూమి పూజ చేయడము వర్చువల్గా HICC నుంచి వారు నిర్వహిస్తారు. మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత 12 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం మరి సహకారం అందించింది కేంద్ర ప్రభుత్వం. అది సంక్షేమ పథకాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ పథకంలో భాగస్వాములు కావచ్చు, లేక అనేక కొత్త సంస్థలు ప్రారంభించడం కావచ్చు. ఈరోజు 12 లక్షల కోట్లకు పైగా తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి గారి నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీకి నిధనాలు పంపడంలో ఉన్న శ్రద్ధ రైతులపై లేదని తెలిపారు.